హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్ లోని పోయట్రీ పార్ట్ అయిన వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అనే లెసన్ ని చూడబోతున్నాం. ఈ పోయం ని రాసిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. అయితే ఈ పోయం అనేటువంటిది యోగివేమన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన అన్ని యూనివర్సిటీలకు ఉపగుప్త అనేటువంటి పోయంని తీసుకున్నారు. మరి ఈ పోయంని చూడబోయే ముందు మనము పోయట్ గురించి ఒకసారి చూద్దాం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ బోర్న్ ఆన్ మే 9th, 1861 ఇన్ బెంగాల్. విశ్వకవి అంటే వరల్డ్ పోయట్ అని అర్థం. ప్రపంచ కవిగా చెప్పుకునేటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మే 9వ తారీఖున 1861లో బెంగాల్లో జన్మించారు. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ గురుదేవ్. ఈయనని గురుదేవ్ అని కూడా పిలుచుకుంటారు. హీఈస్ ఎ బెంగాల్ పోయట్ హూ ప్లేయిడ్ 3 distinctive రోల్స్ యాజ్ ఎ ఫిలాసఫర్, పోయట్ అండ్ పేట్రియాట్. ఈయన పోయట్ గానే కాకుండా ఫిలాసఫర్ గా గాను అలాగే పేట్రియాట్ గా గాను ఈయన రోల్స్ ప్లే చేశారు. అంటే ఈయన అమితమైన దేశభక్తుడు, అలాగే ఒక తత్వవేత్త. హీఈస్ ద వన్ హూ రోట్ నాట్ ఓన్లీ ఇండియాస్ నేషనల్ యాంథమ్ బట్ ఆల్సో బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్. ఇక్కడ చూడండి, బీయింగ్ యాజ్ అన్ ఇండియన్ నేషనల్ యాంథమ్ ని రాయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం కాకపోయినప్పటికీ బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ ని కూడా ఈయన రాయడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా మనం భావించాలి. He became the first non-European to receive the Nobel Prize for his famous book called Gitanjali in the year 1913. ఇక్కడ ఫస్ట్ నాన్ యూరోపియన్ అంటున్నారు, అంటే ఫస్ట్ ఇండియన్ అని మనం చెప్పుకోవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ is the first Indian to be awarded with Nobel Prize in the year 1913. 1913వ సంవత్సరంలో ఈయన రాసినటువంటి పుస్తకం గీతాంజలికి గాను ఈయనకు నోబెల్ పురస్కారం అందించడం జరిగింది. ఇది మొట్టమొదటగా బెంగాలీలో రాయడం జరిగింది. 157 పోయంలతో కలిసి ప్రింట్ చేసినటువంటి పుస్తకాన్ని ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసి రాసినప్పుడు అది 103 పోయంలకే కుదించడం జరిగింది. సో అలా దాన్ని కన్వర్ట్ చేసి రాసినప్పుడు దానికి సాంగ్ ఆఫరింగ్స్ అనే పేరు కూడా సబ్ టైటిల్ ఇచ్చారు. మరి డబ్ల్యూబి ఈట్స్, ఐరిష్ పోయట్ అయినటువంటి డబ్ల్యూబి ఈట్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. ఐ రీడ్ రవీంద్రనాథ్ ఎవ్రీ డే. టు రీడ్ వన్ లైన్ ఆఫ్ హిస్ ఈజ్ టు ఫర్గెట్ ఆల్ ద ట్రబుల్స్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ చూడండి, ప్రపంచం యొక్క అన్ని సమస్యలను మర్చిపోవడం కోసం రవీంద్రనాథ్ గారు రాసినటువంటి ఒక్క లైన్ ని చదివితే సరిపోతుంది అనే విషయాన్ని డబ్ల్యూబి ఈట్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఈ పోయం గురించినటువంటి విశేషాలు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇట్ ఈస్ ఎ ప్రీ ఇండిపెండెంట్ పోయం ఇన్ విచ్ ద పోయట్ సిన్సియర్లీ అర్జెస్ టు గాడ్ టు అవేక్ హిస్ ఫెలో బీయింగ్స్ ఫర్ ద రియలైజేషన్ దట్ ద ఎసెన్షియల్ నీడ్ టు లివ్ ఇన్ ఎ ఫ్రీ అండ్ యునైటెడ్ కంట్రీ. నిజానికి ఈ పోయం ఒక ప్రేయర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో పేట్రియాటిజం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దేశభక్తి ఎక్కువగా ఉన్నటువంటి పోయంగా దీన్ని మనం చూడొచ్చు. ఇది భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వము రాసినటువంటి పోయంగా మనం చూస్తున్నాం. ఈ పోయంలో అయిన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే తన యొక్క తోటి ప్రజానికం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి జీవించవలసినటువంటి అవసరాన్ని గురించి, అలాగే తమ యొక్క జీవితంలో స్వేచ్ఛ సమానత్వంతో జీవించి ఉండవలసినటువంటి ఆవశ్యకత గురించి ఆయన తెలియజేసే విధంగా ఈ పోయం రాసినట్లుగా మనం చూస్తున్నాం. హీ వాంట్స్ హిస్ కంట్రీమెన్ టు అవేక్ అండ్ ఎంజాయ్ ద లైఫ్ ఆఫ్ ఫుల్ డిగ్నిటీ అండ్ ఆనర్. అలాగే తన తోటి ప్రజానికం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను తమ యొక్క లైఫ్ ఏదైతే ఉందో తమ జీవితాలని డిగ్నిటీ అండ్ ఆనర్, చాలా గౌరవప్రదంగా అలాగే హుందాగా జీవించే విధంగా చేయమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా ఈ పోయం మనకు చెప్తూ ఉంది. ఇట్ ఈస్ 8-line షార్ట్ పోయం రిటన్ ఇన్ ఫ్రీ వర్స్. ఇది 8 లైన్లు మాత్రమే ఉంటుంది,
చాలా చిన్న పోయము. ఇది ఫ్రీ వర్స్ లో రాయబడి ఉంటుంది. మనకు 3 వర్సెస్ ఉంటాయి, బ్లాంక్ వర్స్, ఫ్రీ వర్స్, అలాగే రైమ్ వర్స్. మనకు వాటి గురించి ఇక్కడ అవసరం లేదు. ఫ్రీ వర్స్ అంటే ఇక్కడ మనకు రైమ్ స్కీమ్ అనేటువంటిది ఉండదు, అలాగే మీటర్ కూడా ఉండదు. ఇట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూమ్ కాల్డ్ నైవేద్య చిత్తోజీత భోయ్ శూన్యో అని చెప్పబడుతుంది. ఈ నైవేద్య అనేటువంటి వాల్యూమ్ లో దీన్ని తీసుకోబడింది. అండ్ ద థీమ్ ఆఫ్ ద పోయమ్ ఈస్ ప్యాట్రియాటిజం. చెప్పుకున్నాం కదా ఇందాక, ఈ పోయం యొక్క థీమ్ వచ్చేసి ప్యాట్రియాటిజం. దిస్ ఇస్ ద 35th పోయం ఇన్ గీతాంజలి సాంగ్ ఆఫరింగ్స్. ట్రాన్స్లేట్ చేయబడినటువంటి పుస్తకంలో ఇది 35వ పోయంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వే ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్. ఇప్పుడు మనం పోయము లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వే ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. ఇక్కడ ఫస్ట్ లైన్ లో చెప్తున్నారు, ఎక్కడైతే మన మనస్సు భయం లేకుండా ఉంటుందో, అలాగే ఎక్కడైతే మనం తలెత్తుకొని జీవించగలుగుతామో అని మొదటి లైన్ లో చెప్తున్నారు. ఇక్కడ మైండ్ అంటే మన యొక్క మనస్సు. వే ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ. ఇక్కడ నాలెడ్జ్ అంటే చదువు, ఎడ్యుకేషన్. ఎక్కడైతే అది ఉచితంగా లభిస్తుందో, అంటే తరతమ భేదాలు అనేటువంటివి లేకుండా, జెండర్ డిఫరెన్సెస్ అనేటువంటివి లేకుండా, ఇక్కడ స్త్రీలకు మాత్రమే విద్య ఉండకూడదు, పురుషులకు మాత్రమే విద్య ఉండాలి అనే లింగ భేదం అనేది లేకుండా, లేదా ఉన్నత వర్గానికి విద్య, దిగువ వర్ణాలకు విద్య లేదు అనేది కాకుండా, నాలెడ్జ్ మస్ట్ బి ఫ్రీ టు ఆల్ అనే విధంగా ఉండే విధంగా ఉండాలి. అటువంటి దేశం నాకు కావాలి అని నేను కోరుకుంటూ ఉన్నారు. వే ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్. ఈ లైన్ లో చెప్తున్నారు, ఎక్కడైతే ప్రపంచము చిన్న చిన్న ముక్కలుగా, ఫ్రాగ్మెంట్స్ అంటే స్మాల్ పీసెస్, చిన్న చిన్న ముక్కలుగా తుంచివేయబడకుండా ఉంటుందో, ఏ పేరుతో? బై నారో డొమెస్టిక్ వాల్స్, అంటే జాతి, కులము, మతము అనే పేర్లతో విభజించబడకుండా ఉంటుందో అటువంటి దేశం నాకు కావాలి, అటువంటి ప్రపంచమే నాకు కావాలి అని ఆయన కోరుకుంటున్నారు. వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. ఎక్కడైతే ప్రజలు నిజాయితీగా జీవిస్తారో, చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా జీవిస్తారో అటువంటి ప్రపంచం నాకు కావాలి అని కోరుకుంటున్నారు. వేర్ టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువార్డ్స్ పర్ఫెక్షన్. ఎక్కడైతే కష్టపడి జీవిస్తారో ప్రజలు, పర్ఫెక్షన్ కోసం జీవిస్తారో, కష్టపడి పని చేయడము అంటే ఇక్కడ లేజీగా లేకుండా ఒళ్ళు వంచి పని చేస్తారో అటువంటి ప్రజానీకం ఉన్నటువంటి దేశం నాకు కావాలి, అటువంటి ప్రపంచం నాకు కావాలి. వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇన్ టు ద డ్రేరీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్. ఇక్కడ ఏంటి అంటే పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఏవైతే ఉన్నాయో డెడ్ హ్యాబిట్స్ అంటే సూపర్స్టిషియస్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలి వేసే విధంగా ఉన్నటువంటి దేశం నాకు కావాలి, ప్రపంచం నాకు కావాలి. అంటే క్లియర్ స్ట్రీమ్, స్వచ్ఛంగా పారేటువంటి సెలయేరు ఒక డెజర్ట్ లో కలిసిపోయే విధంగా కాకుండా ఆ నీరులోనే కలిసినప్పుడే దాని యొక్క విలువ ఉంటుంది, కానీ ఆ డ్రేరీ డెజర్ట్ లో కలిస్తే వాల్యూ అనేటువంటిది ఉండదు. కాబట్టి రీజన్ అనేటువంటిది ఉండాలి, లాజిక్ అనేటువంటిది ఉండాలి. ఏదైనా మనం ఆలోచిస్తున్నాము అంటే, లేదా ఒక నిర్ణయం తీసుకుంటున్నాము అంటే దానికంటూ ఒక రీజన్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి. అటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి ప్రజానీకం ఉన్నటువంటి దేశం నాకు కావాలి, ప్రపంచం నాకు కావాలి అని కోరుకుంటున్నారు. వే ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్ బై థీ ఇంటూ ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్. ఇక్కడ థీ అంటున్నారు అంటే యు అంటే ఇక్కడ గాడ్. సో గాడ్ ని సంబోధిస్తున్నారు. ప్రభువు అంటే నీవు. ఎక్కడైతే మా మనస్సు నీ చేత ముందుకు నడిపింపబడుతుందో, ఎవర్ వైడనింగ్ థాట్ అంటే బ్రాడ్ థాట్స్ ఉండాలి. సో మనం విశాలంగా ఆలోచించేటువంటి థాట్ లోకి మమ్మల్ని తీసుకెళ్ళు. అండ్ యాక్షన్ ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్, అటువంటి స్వేచ్ఛలోకి మమ్మల్ని తీసుకెళ్ళు. మై ఫాదర్ అంటే ఇక్కడ గాడ్. లెట్ మై కంట్రీ అవేక్, నా దేశాన్ని మేల్కొలుపు. అంటే రియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో ఈయన చూపిస్తున్నారు. ఇక్కడ రియల్ ఫ్రీడమ్ అంటే పొలిటికల్ ఫ్రీడమ్ కాదు. సో ఇక్కడ పొలిటికల్ ఫ్రీడమ్ అంటే ఏదో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళు మనకు స్వేచ్ఛ ఇస్తే సరిపోతుంది అనేది కాకుండా, మనం నిజాయితీగా తలెత్తుకొని జీవించాలి. మనం ఒకరికి భయపడకుండా, అలాగే మూఢనమ్మకాలకు తలగ్గకుండా, అలాగే కష్టపడి పని చేసేటువంటి తత్వం కలిగి ఉండాలి.
అలాగే బ్రాడ్ మైండ్ కలిగి ఉండాలి, లాజిక్ అండ్ రీజన్ ని కలిగి ఉండాలి, కులము, మతము, వర్గము, వర్ణము అనేటువంటి భేదాలు లేకుండా ఐకమత్యంతో జీవించేటువంటి జీవనం మనం సాగించాలి. అలాగే ఎడ్యుకేషన్ అందరికీ కూడా సమానంగా అందించగలిగేటువంటి దేశంలో మనం జీవించాలి అని ఈయన ప్రేయర్లో మనకు చెప్తూ ఉన్నారు. ఇలా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటువంటి పోయంలో రియల్ ఫ్రీడమ్ అంటే ఎలా ఉండాలో తెలియజెప్తున్నారు. ఈ లెసన్ మీకు హెల్ప్ఫుల్ గా ఉందని భావిస్తూ, మీకు ఈ లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.